హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అనమాట. అందరు తను మా మాస్టర్ అనుకుని కామెంట్స్ పెడుతున్నారు. కాదు, తను మన స్టూడెంట్ చేరటానికి వచ్చారు. సార్ ఎలా ఉంది ఇక్కడ? చాలా చక్కగా ఉందమ్మా. వాస్తవంగా నిన్న ఒక పాప చెప్పింది, మీరు ఇచ్చేటువంటి ఇక్కడ ట్రైనింగ్ కన్నా కోచింగ్ కన్నా ఇన్స్పిరేషన్ బాగున్నది, మాకు మోటివేషన్ బాగా చేస్తున్నారు. కాబట్టి చాలా దీనితో పాటు ఆ విలువైనటువంటి మోటివేషన్ కూడా మాకు అందుతుంది అని చెప్పుకొని వచ్చారు. చాలా చక్కగా ఉంది, ప్రాక్టికల్కు వాస్తవానికి దగ్గరగా ఉంది, చాలా చక్కగా ఉంది. మీకు ఇక్కడ వచ్చిన సబ్జెక్ట్ పైన ఎలా అనిపిస్తుంది సార్? అంటే సబ్జెక్ట్ పైన మేము చెప్పే విధానం పైన ఎలా అనిపిస్తుంది? చెప్పే విధానం చాలా చక్కగా ఉంది. సబ్జెక్ట్ అయితే చెప్పారు సముద్రం లాంటిదని. ఇప్పుడు దాన్ని ఏంటంటే మనం క్రియేటివిటీ మనలో ఉంటే దాన్ని ఊహించుకుంటూ మెజర్మెంట్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, ఉదాహరణ ఒక పర్సనాలిటీకి, యూనివర్సల్ పర్సనాలిటీకి ఒక మెజర్మెంట్ ఇచ్చారు. కానీ షేప్ కానీ సైజు కానీ ఎత్తుపల్లాలు కానీ శరీరంలో అన్ని చోట్ల అన్ని మార్పులు ఉంటాయి. అన్నిటినీ గమనించి ఆ మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ చెయ్యాలి. అందుకే అంటారు టైలర్స్ మేక్స్ ద మ్యాన్. అంటే ఆ ఆకృతిని, శిల్పాన్ని చెక్కినట్టు, ఇందాక మేడం గారు చెప్పారు, శిల్పాన్ని చెక్కినట్టు చేయడం క్రియేటివిటీ ఉండాలి, ఆలోచించాలి. చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి ఇది, చాలా సంతోషాన్ని ఇచ్చే వృత్తి. మిగతా ఏంటంటే బర్డన్ అవుతాయి. మనీ వచ్చినా సాఫ్ట్వేర్లో 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు ఇచ్చినా నెలకు కూడా అది డబ్బు కోసం చేసేటువంటి పని. కానీ ఇదేంటంటే అలా కాదు, డబ్బు అవసరము, నైపుణ్యం అవసరము, రిలీఫ్ ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. సాధక బాధకాలు, సంతోషాలు అన్నీ కూడా. ఒక టైలర్, మంచి టైలర్ అయితే జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలరు, అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని ముందుకు సాగలరు. ఇంకొక విషయం మీరు చెప్తున్నారు, బాగుంది కదా. ఒక లేడీ టైలర్, మంచి టైలర్ ఎప్పుడవుతారంటే, మంచి హౌస్ వైఫ్, మంచి భార్య మంచి టైలర్ అవుతారు అనమాట. మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు మంచి టైలర్గా రాణిస్తారు. వాస్తవం చెప్పాలంటే మన మనసు మన టైలర్. ఎందుకంటే ఇది బండగుర్తులతో చేసే పని కాదు మాస్టర్జీ, బండగుర్తులతో చేయకూడదు. బాడీ స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ స్టాండింగ్ చేసే పరిపక్వత ఎవరికి ఉంటుంది? ఫ్రీగా, మెంటల్ గా ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి ఉంటుంది. అది టెన్షన్ తో చేసే పని అస్సలు కాదు ఇది. అందుకోసమే జెంట్స్ మాస్టర్ కన్నా లేడీస్ మాస్టర్ అయితే పర్ఫెక్ట్ గా నేర్చుకున్న లేడీస్ మాస్టర్ అయితే చాలా బాగుంటది. మీరు నా అభిప్రాయాన్ని ఏకీపిస్తారా, ఏకీపించరా? 100% ఎందుకంటే మీలో ఉండేటువంటి ఉత్సాహము, ఒక ప్రతి వాళ్ళల్లో కూడా ప్రతిభను కనపరచుకోవాలా, ఏర్పరచాలా, క్రియేట్ చేయాలనేటువంటి దాన్ని. అంటే నేను వాస్తవం చెప్తున్నాను, ఎగ్జాగరేషన్ కాదు, ఒకరి కోసం కాదు. మీరు వాస్తవంగా డబ్బు కోసం మీకు బొటికి మీద సంపాదించుకోవచ్చు, చాలా అవసరాలకు చాలు. సారు సంపాదిస్తారు, అబ్బాయి సంపాదిస్తారు, అందరూ సంపాదన పర్లేదు, మీకు అవసరం లేదు డబ్బుతో. కానీ ఏదో ఒకటి సమాజానికి మేలు చెయ్యాలి అనేటువంటి లక్ష్యంతో మీరు ముందు చాలా చక్కగా ఉన్నది. నేను ఎంచుకొని చూసి, నాకు టైలరింగ్లో అంత అనుభవం లేకపోయినప్పటికీ చాలా వీడియోలు చూసి నాకేంటంటే చివరకు ఇక్కడ బాగుంటుంది అని డిసైడ్ అయిపోయా. కానీ నాకు ఇంట్లో కూడా అందరూ కూడా సహకరించారు. ఈ వయసులో అసలు వాళ్ళ బాధ అంతా ఏంటంటే, ఈ వయసులో అవసరమా మీకు అంటే, వెల్ సెటిల్డ్ అమ్మా, ఏమి నాకు అవసరాలు ఏం లేవు, నాకు ఆధారపడి నా లైవ్లీహుడ్ కావాలనేది ఏం లేదు, బాగానే ఉంది, భగవంతుని దయ వల్ల చక్కగా ఉంది, పిల్లలు అంతా బాగున్నారు. అయినా కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ వయసులో మీకు ఏం పెట్టింది, ఎందుకు వెళుతున్నారు అని. అట్లా కాదు. ఎట్లయితే నేను అనుకున్నాను, రిటైర్ అయ్యి ఊరకనే ఉన్నాను, ఆడపిల్లలు ఉన్నారు అంటే ముస్లిమ్స్లో ఎక్కువగా ఏదో పండ్ల బండి, అరటికాయలు, ఇంకొకటో చేసుకొని చాలా రౌండ్ ట్రాడన్, వాళ్ళు తాగి ఖర్చు పెట్టో జీవితం గడపలేకుండా, ఇటువంటి వాళ్ళని కొంతమంది 4 మిషన్లు తీసి వాళ్ళకు ఉచితంగా టైలరింగ్ నేర్పుతూ, ఇంకా లంగాల బిజినెస్ ఇంకోటో సైడ్గా చేసుకుంటే మనకు ఇన్కమ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకు ఆధారం అవుతుంది. అంటే మనం ఊహించడము అంటే వెంటనే జరగకపోవచ్చు, మనం అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఏదో కొంతమంది, 4, 3, 5 మంది వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఇది మానవునిగా మానవ సేవ, మాధవ సేవ, అంతకుమించి అసలు సేవలు ఏం లేవు. కాబట్టి నేను ఈ లక్ష్యాలన్నీ ఉన్నాయి. ఎర్నింగ్ కూడా కావాలి నాకు. నేనంటే నాకు ఉన్నా కూడా నా ఎర్నింగ్ కోసం ఇతరుల మీద ఆధారపడి ఉన్నది ఎవ్వరూ ఏమనరు, అయినా కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఎన్ని ఆలోచించి ఈ ఫీల్డ్లోకి వచ్చి
తర్వాత అన్నీ చూస్తున్నా. ఎర్నింగ్ పాయింట్ కూడా, ఎర్నింగ్ కూడా మంచి అవకాశం. కష్టే ఫలి, కష్టం లేకుండా ఏది రాదు. అందువల్ల మనం ఎంత కష్టపడితే, ఎంత ఓపికగా, ఓర్పుగా, నిష్ఠగా మనం దృఢ సంకల్పంతో మనం ముందుకు సాగుతామో అన్ని ఫలితాలు వస్తాయి. ఫలితం మన మీదనే ఆధారపడుతుంది. ఫలితం మీద మనం ఆధారపడితే ఫలితాన్ని పొందలేము. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంతేనండి. మీరు ఏంటంటే లేడీస్కి సరైన తీరి తెలియక బొటిక్ రంగంలో కొంచెం మాస్టర్ల మీద డిపెండ్ అవుతున్నారని, కానీ మన లేడీస్కి మొత్తం పావు నూనె ఇస్తే 10 రోజులు గడిపేంత అది ప్లానింగ్ ఉంటుంది మన వాళ్ళ దగ్గర. ఆ ప్లానింగ్ కి కొంచెం సబ్జెక్ట్ తోడైతే మన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫీల్డ్ లో 100% రిజల్ట్ ఇస్తారనమాట. అందుకోసం కొంచెం ట్రైనింగ్ ఇప్పించడానికి ట్రై చేయండి. ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే. ఎందుకంటే ట్రైనింగ్ లేని విద్య మార్కెట్ లో నిలబడలేమన్నమాట. ట్రైనింగ్ లేకుండా నిలబడితే ఆయుధం లేకుండా యుద్ధం చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా సరే మీ హౌస్ వైఫ్స్ కి కానీ, ఇంట్లో మీ పిల్లలకు కానీ, మీ భార్యలు కానీ ఇవ్వడానికి ట్రై చేస్తే ఏంటంటే వాళ్ళు ధైర్యంతో నిలబడగలుగుతారు మార్కెట్ లో. ఓకేనండి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ఒక్కసారి శుభాకాంక్షలు. చాలా స్త్రీలకు చాలా అవసరము. మరి అన్నిటినీ చక్కదిద్దాలంటే ఒక ఆర్థికంగా వెసులుబాటు అనేది చాలా అవసరం. కుటుంబంలో సరిపోయిన ఆదాయాలు ఉంటాయి, సరిపోకుండా ఉండేటువంటి ఆదాయాలు ఉంటాయి. కానీ మనకి ఎక్కడి నుంచి సోర్స్ రాదు. మరి మన జీవితాలు, పిల్లల జీవితాలు, చుట్టుపక్కల అన్నీ కూడా మనం సవరించుకోవాలా. కాబట్టి ఇది చక్కని అవకాశం. కొన్నాళ్ళు బాధపడితే, ఒక 3 నెలలో, 6 నెలలో, 1 సంవత్సరమో కఠినంగా నేర్చుకొని దృఢంగా నేర్చుకుంటే మిగతా భవిష్యత్ అంతా కూడా బంగారు బాట అవుతుంది. ఆ అవకాశాన్ని వినియోగం చేసుకోవడమా చేసుకోకపోవడమా మన ఇష్టం. ఎవరు చేయలేరు. దేవుడు కూడా ఎవరికి సహాయం చేస్తాడంటే తనను తాను సహాయం చేసుకున్న వాడికే చేస్తాడు. నిరాకరించిన వాడికి ఎవరు చేయరు. అది సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్థితి ఉన్నోళ్ళు ఉంటారు, స్థితి లేని ఉన్నోళ్ళు ఉంటారు. అయినా కూడా కొంతవరకు అడ్జస్ట్ చేసుకొని ఇటువంటి చోటికి వచ్చి కొంచెం వాళ్ళతో సమయం గడిపి అక్కడ ఇచ్చేటువంటి మనకు అవసరమైన నైపుణ్యాన్ని ఇస్తున్నారు, తర్వాత ఉత్సాహాన్ని ఇస్తున్నారు, నైతిక విలువల్ని పెంచుతున్నారు. అన్ని ఆ విధంగా వచ్చి నేర్చుకుంటే చాలా చక్కగా మనం భవిష్యత్తును మలుచుకోవచ్చు. కాబట్టి మీరు గ్రహించగలరని, నా మనసును గ్రహించగలరని నేను అనుకుంటున్నాను. నమస్కారాలన్నీ స్త్రీల పరంగా అంత చక్కగా చెప్తున్నారంటే మీ ప్రయాణములో లోటుపాట్లు ఎన్నెన్ని ఉన్నాయా, అఘాతాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారనేది అర్థమవుతుంది. స్పెషల్గా స్త్రీల గురించి చెప్తున్నారంటే ఏంటంటే ఓర్పుగా ఉండాలి. ఇది సాధ్యం. ఏంటంటే ఎక్కడో లిమిటెడ్ మెంబర్స్కి అవగాహన వస్తుంది. స్త్రీలలో అంత రావడం అది సాధ్యమైన పని కాదు. ఈ పరిస్థితుల్లో, ఈ యుగంలో కూడా ఎక్కడో కొంతమందే ఉంటారు. ఎందుకంటే స్త్రీ ఆలోచనలు, స్త్రీ వ్యవహారము ఈ ప్రస్తుత కాలంలో ఒక రకంగా లేదు అని అనకూడదు. క్షమించండి, ఎవరికన్నా మనసు నొప్పిస్తే క్షమించండి. కానీ మనను సరిదిద్దుకుంటే సమాజాన్ని కూడా మనం సరిదిద్దవచ్చు. మన కుటుంబాన్ని, పిల్లలను, భర్తను అందరినీ కూడా సమతుల్యంగా మనము వ్యవహరించి చక్కదిద్దుకోవచ్చు. మనం ఇల్లే స్వర్గసీమ. ఇల్లు స్వర్గంగా ఉంటే అంతకన్నా ఆనందం ఏలేదు. ఆ ప్రయత్నం చేస్తే అన్నీ సెటరేట్ అయిపోతాయి. నేను చెప్తున్నా, మంచి టైలర్ ఇంట్లో కూడా మంచి భార్యగా, మంచి కూతురుగా, మంచి చెల్లిగా ఉంటారనమాట. నిజం చెప్తున్నా. ఎందుకంటే మనకు ఈ టైలరింగ్ అనేది ఓపికను కూడా నేర్పించుకోండి. పనులు ఎంత రిస్క్ ఉన్నా కూడా మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం చాలా రిస్క్ చేస్తాం. కానీ అదే భర్త విషయానికి పోతే చిన్న విషయం కూడా మనం ఇదైపోతాం అనమాట. అలా కాకుండా ఉండి చూడండి, ఒక్కసారి ఓడిపోయి చూడండి, చాలా బాగుంటుంది. దాంపత్యమైన బాగుంటుంది, జీవితమైన బాగుంటుంది.